సుధాకర్ కేదారు వజ్రపాటి ఇంటి వారసుడు నా కొడుకు అని అనౌన్స్ చేయబోయే సమయానికి వెంటనే రౌడీలొచ్చి సుధాకర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈలోపు వైజయంతి నిషి అందరూ కౌశికి కంగారు పడిపోతూ ఉంటారు. అందరు కలిసి బయటకు వచ్చేసరికి రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎలాగైనా మీ బాబాయ్ని కాపాడమ్మి అని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా మామయ్యని తీసుకొని వచ్చే బాధ్యత నాదత్తి అని చెప్పేసి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఈలోపు రమ్యకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఆ సమయంలో అందులో యువరాజు కనిపించడు. యువరాజు ఎందుకు కనిపించడంటే ఈ ఇంటికి వజ్రపాటి కేదార్ అని పరిచయం చేసిన తర్వాత ప్రతి లోకానికి ఇక నేనంటూ ఒక యువరాజ్ని వజ్రపాటి వారసున్నని నా పేరు మాసిపోయినట్టు అవుతుందని చెప్పేసి ప్లాన్ వేసింది వర్కౌట్ కాకుండా నిజం చెప్పకుండా సుధాకర్ని కిడ్నాప్ చేసేలా ప్లాన్ చేస్తాడు యువరాజ్. ఈ తెర మీద ఆట ఆడిచ్చింది యువరాజ్. కిడ్నాప్ చేసే సమయంలో యువరాజ్ ఏం తేలినట్టు నాటకం ఆడతాడు. అసలు ఏంటంటే ఇక్కడ మాత్రం కేదార్ జగదాత్రి ఇక ఆ కారు వెనకాల ఫాలో అవుతూ ఆ నెంబర్ని ట్రేస్ చేయమని రమ్యకు చెప్తుంది. వెంటనే అదే సమయానికి రమ్య ఆ నెంబర్ని ట్రేస్ చేస్తుంది. అక్కడ కారు ఆగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి సుధాకర్ని వేరే షిఫ్ట్కు చేంజ్ చేయబోతుండగా వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి కారు ఆపేస్తాడు. మర్యాదగా మా మావయ్యను ఎందుకు కిడ్నాప్ చేశారా, వదిలేయండ్రా అనే విధంగా అంటుండగా వదిలేయం, అసలు మీకేం కావాలరా అన్న తర్వాత ఎట్టి పరిస్థితిలో వదిలేయం, వీడు మా చేతిలో చచ్చినట్టే, వదిలేస్తావా లేవా అని చెప్పేసి ఈ విధంగా కేదార్ అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు వదిలేయలేదనుకో నువ్వు నా చేతిలో చచ్చవురా, ఎక్కడున్నా సరే నిన్ను చంపి పాత్ర పెడతానరా అని కేదార్ అంటూ ఉంటాడు. అదే సమయానికి అస్తమాస్తూ ఉంటుంది సుధాకర్కి. చాలా మోసపోస్తూ ఉంటాడు. ఇక వెంటనే మధ్యలో తీసుకెళ్ళి ఒక్కసారిగా తోసేసి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా వెంటనే గన్ షూట్ చేస్తుంది జగదాత్రి. టైర్ పంచదేసరికి అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం లేకుండా ఇక వాళ్ళను బుల్లెట్లో చంపాలని చెప్పేసి జగదాత్రి ఉగ్ర రూపం ఇస్తుంది. కానీ వాళ్ళు మాత్రం సుధాకర్ని ఎట్టి పడేసి అక్కడి నుంచి వెళ్ళి పారిపోతారు. అలా పడిపోయిన సుధాకర్ వెంటనే తనకి మోచేలకు కాళ్ళకు ఒక్కసారిగా దెబ్బలు తగులుతాయి. అలా తగలడానికి కారణం ముందుగా అదే సమయానికి అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకున్న రౌడీలు అలా తోసేస్తుండగా ఎదురుగా బండి వస్తుంది. వెంటనే వ్యాన్కి గుద్దుకొని అక్కడి నుంచి వెళ్ళి వేరే కాడ పడేసరికి తల పగిలిపోతుంది. ఒక్కసారిగా కేదార్ జగదాత్రి మామయ్య అని గట్టిగా అరుస్తారు. వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ సమయంలో లోపలికి వెళ్ళి డాక్టరు చూసేసరికి బ్లడ్ మొత్తం పోతుంది. వెంటనే ఈ విషయాన్ని ఇక ఇన్ఫర్మేషన్ కౌశిక్కి జగదాత్రి ఫోన్ చేసి చెప్తుంది. కౌశిక్కి షాక్ అయిపోతుంది. వెంటనే అందరు కలిసి హాస్పిటల్ దగ్గరకు వస్తారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక్కసారిగా యువరాజ్ ఆడిన నాటకం అని ఎవరికి తెలియదు. ఏం తెలియకుండా యువరాజ్ పక్కా ప్లాన్ చేసి ఇక వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్లు బయటకు వచ్చి తనకు చాలా బ్లడ్ పోయింది, అంతేకాకుండా తను ఇక 24 గడిస్తే కానీ తన ప్రాణానికి మేము షూరిటీ ఇవ్వలేమని చెప్పేసి అంటారు. ఇదంతటి కారణం నువ్వే కదరా, నీ వల్లే కదరా అసలు అని విధంగా అంటాడు. అసలు యువరాజ్ ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందంటే కోట్లకు అధిపతి కేదార్ అని చెప్పేసి తన తాతయ్య చెప్తాడు కదా, ఒకవేళ మనవనిగా ఒప్పుకుంటే కోట్లకు అధిపతి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు ఎలాగైనా వీడు అధిపతి కాకుండా ఇంటి వారసుడు కాకుండా మా నాన్న చెప్పకుండా కావాలని చెప్పేసి వెంటనే రౌడీలకు ఫోన్ చేసి రౌడీలను ఇక్కడికి వచ్చేలా చేసి ఇక సుధాకర్ని కిడ్నాప్ చేయించే ప్లాన్ చేస్తాడన్నమాట. ఆ సమయంలో అనుకోకుండా సుధాకర్ ఆఖరి ప్రాణాలతో కొట్టుమిట్టాడతాడు. ఇదంతటి కారణం నువ్వేరా, నీ వల్లే ఈరోజు మా నాన్న చావు బ్రతుకులో ఉన్నాడురా. అక్కడ ఫంక్షన్ కాదు కానీ నువ్వు కావాలని చెప్పేసి మా నాన్నను ఇలా టార్గెట్ చేసావు కదరా అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, నేను టార్గెట్ చేయడం ఏంటి? అవునరా, అవును, నువ్వు ఇంటికి వారసుడు కావడానికి ఏదైనా చేసేలా ఉన్నావురా. నీ వల్లే ఈరోజు మా నాన్న ప్రాణాలు పోవాలి కానీ నిన్ను ఇక్కడ చంపేస్తానరా. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, మతుండ మాట్లాడుతున్నావా? మనం ఎక్కడున్నావు కనీసం అర్థమవుతుందా? ఏంటి వదిన అర్థమయ్యేది? వీళ్ళు చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూనే ఇందాక మామయ్య ప్రాణాల దాకా తెచ్చిన అసలు కేదాన్ని అనకుండా యువరాజ్ని నానా మాటలు అంటున్నావు. అమ్మి
ఈరోజు నా భర్తకి ఏదైనా జరగరాని జరిగితే ఈ కేదార్ని జగదాత్రిని వదిలిపెట్టా, వీళ్ళను కటకటాల వెనకాల పంపిస్తాను. ఇక ఇంటి వారసుడు అని చెప్పేసి నా మొగుడిని తిండి తిప్పలు లేకుండా అదే రందితో సచ్చేలా చేశారు. ఇప్పుడు ఏకంగా పరువు పోతుందని చెప్పేసి కేదార్ ఆ ఇంటి వారసుడు అని చెప్పే ముందు ఏకంగా నా మొగుడు ప్రాణాలు తీయాలనుకున్నాడు ఈ కేదారు. వీని వదిలిపెట్టను అనే విధంగా అంటుండగా అదే సమయానికి తనకు చాలా బ్లడ్ పోయింది. ఇక బ్లడ్ ఎక్కడ దొరకట్లేదు మేడం అని డాక్టర్లు వస్తారు. పిన్ని కాస్త గొడవ ఆపుతారా? అటు బాబయ్య గురించి ఆలోచించండి. మీలో గొడవ పడితే వచ్చిందేం లేదు. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా సరే డాక్టర్ నా బ్లడ్ చూడండి డాక్టర్, నా బ్లడ్ అని చెప్పేసేసరికి వెంటనే యువరాజ్ బ్లడ్ శాంపిల్ చూసేసరికి కలవవు. వెంటనే కేదార్ బ్లడ్ కలుస్తుంది. కేదార్ వెంటనే తన తండ్రికి బ్లడ్ ఇస్తాడు. అదే సమయానికి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇక బ్లడ్ సుధాకర్కి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత వెంటనే జేడికి ఫోన్ వస్తుంది రమ్య దగ్గర నుంచి. ఇక రమ్యకు అంతకుముందే జేడి చెప్తుంది, దీని వెనకాలండి ఎవరు చేయించారని చెప్పేసి నెంబర్ ద్వారా ట్యాప్ చేస్తే యువరాజ్ అని బయటపడుతుంది. వెంటనే జగదాత్రి కాస్త బయటకు వచ్చి చెప్పు రమ్య అనేసరికి, మేడం ఇందులో చేసింది ఎవరో కాదు యువరాజ్. వాట్? అవును మేడం, యువరాజే పక్కా ప్లాన్తో రౌడీలను పంపించి ఇక సార్ని కిడ్నాప్ అయ్యేలా చేశాడు అనేసరికి ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఇక్కడ బ్లడ్ ఎక్కించిన తర్వాత కాస్త స్పృహలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డాక్టర్లు బ్లడ్ ఎక్కించాక డాక్టర్లు బయటకు వచ్చి నా తర్వాత కౌశిక్ అడుగుతూ ఉంటుంది, పర్లేదమ్మా ఇప్పుడు తనకి అందుబాటులో బ్లడ్ దొరికింది కాబట్టి తను సేఫ్, మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అని చెప్పేసిన తర్వాత ఇక వెంటనే అందరూ కలిసి వెళ్ళి చూసిన తర్వాత జగదాత్రి కేదార్ వెళ్ళి చూస్తారు. ఆ సమయంలో జేడి ఇదంతటి కారణం యువరాజ్ అనేసరికి కేదార్ ఉగ్రరూపంగా చూస్తాడు. వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి జేడీ కేడిగా జగదాత్రి కేదార్గా వెళ్ళి జేడీ కేడిగా మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. ఇక ఇది జగదాత్రి కేదార్ మాకు కంప్లీట్ చేశారు, వాళ్ళ మామయ్య మీద కిడ్నాప్ చేశారని చెప్పేసి కంప్లీట్ చేశారనేసరికి యువరాజ్ షాక్ అయిపోతాడు. మా నాన్నని కిడ్నాప్ చేయడం ఏంటి, ఆ కేదార్ గాడ కిడ్నాప్ చేశాడు అనే విధంగా కోపంగా అంటుండగా, ఎవరు కిడ్నాప్ చేశారో ఎవరు దీని వెనకాలండి నడిపించారో మాకు బాగా తెలుసు, సాక్ష్యాలతో పాటుగా అన్నీ ఉన్నాయి. యువరాజ్ నిన్ను ఇంటరాగేషన్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు జేడి? మా తమ్ముని ఇంటరాగేషన్ చేయడం ఏంటి? ఇదంతటి కారణం అతను కాబట్టి. వాట్ యు మీన్? ఐ మీన్ ఇప్పుడు మేము జగదాత్రి మాకు కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఫోన్ ట్రాప్ ద్వారా యువరాజ్ రౌడీలను పక్కగా పంపించి సుధాకర్ గారిని కిడ్నాప్ చేసేలా ప్లాన్ చేశాడు. ఎవిడెన్స్తో సహా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కాల్ డేటా మొత్తం కౌశికి చూపిస్తుంది. కౌశికి కోపంతో యువరాజ్ చెంప పగలకొడుతుంది. చి, అసలు ఇంత నీచంగా ఎలా ఆలోచించావురా? కేదారు ఇంటి వారసుడని చెప్పే ఒక మాట కోసం నీ తండ్రిని చంపడానికి కూడా ఆలోచించని నువ్వు కొడుగ్గాని చెప్పుకునడానికి సిగ్గుగా అనిపించట్లేదా? ఇందాక ఏమన్నారు పిన్ని, కేదార్ కావాలని చేశాడు. ఇప్పటికైనా ఎవడు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుందా? అసలు మీతోను మాట్లాడడానికి కూడా అసహ్యం వేస్తుంది. ఈరోజు బాబాయ్ ప్రాణాలు పోతే అప్పుడు ఎవరు బాధితులు? ఇప్పుడేమంటావు పిన్ని? బాబాయ్ చావు కారణమైనా వీన్ని ఏం చేయాలనుకుంటున్నావు? చంపాలనుకుంటున్నావా? ఇందాక కేదార్ మీద గట్టిగా అరిచారు కదా. చి, తమ్మును కానీ చెప్పుకొనడానికి సిగ్గుగా అనిపిస్తుందిరా. జేడి తీసుకెళ్ళివాని అనేసరికి, అక్క నేనే పొరపాటు చేయలే, ఈ జేడి కావాలని ఆ జగదాత్రి కంప్లైంట్ ఇస్తే వచ్చింది అని ఈ విధంగా అనేసరికి వెంటనే స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ సూర్యమామ ఉంటాడు. ఎందుకంటే సాక్ష్యం చెప్పనివ్వకుండానే ఇదంతా పక్క ప్లాన్తో చేశారని చెప్పేసి సూర్యమామ ఆ రోజు గతంలో సూర్యమామని చంపింది కూడా యువరాజ్ అని చెప్పేసి, అంతేకాకుండా కేదార్ ఆ ఇంటి వారసుడు చెప్పకుండా ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి తన అల్లునికి సేఫ్టీ ఇవ్వాలని, వజ్రపాటి వారసుడని ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పేసి మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి సూర్యమామ స్టేషన్ దగ్గరికి వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ కేదార్ గాడు
నా ఇంటికి వారసుడు కాదని చెప్పేసి మళ్ళీ యువరాజ్ వాగుతూ ఉంటాడు. ఇక మరోవైపు జేడీకేడి ఇద్దరు కలిసి కస్టడీలోకి తీసుకుంటారు. ఇదంతటి కారణం యువరాజ్ అని తెలిసిన తర్వాత మరి వైజయంతి ఏం చేయబోతుంది? హాస్పిటల్లో ఉన్న సుధాకర్ కోలుకున్న తర్వాత నిజం తెలిసిన తర్వాత సుధాకర్ మనసు మార్చుకొని ఏకంగా వజ్రపాటి కేదార్ ఇంటి వారసుడని 10 మందికి చాటి చెప్తాడా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.